కాంగ్రెస్ గాని బీఆర్ఎస్ పార్టీ గాని ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం వల్ల మరి మీకు ఉపయోగం ఏమొస్తుందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇలా దేశంలో అధికారం లేని పార్టీ, ఇలా రాష్ట్రంలో అధికారం లేని పార్టీ, ఇలా ఏదో ఒక్క సీటు 2 సీట్లు గెలిస్తే ఉపయోగం లేని పరిస్థితి ఉంటుంది. మీరు అందరూ ఒకసారి ఆలోచన చేయమని అడుగుతున్నా. మరి అదే ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ మరి ఎవరిని అడిగినా చెప్తా ఉన్నారు 400 సీట్లతోని మోడీ గారు 3వ ప్రధాని అవుతున్నారని చెప్పేసి. మరి 3వ ప్రధాని అవుతున్నప్పుడు మరి నల్గొండ మరి పార్లమెంట్ అభ్యర్థి కూడా మన లోక్సభ అభ్యర్థి ఎంపీ కూడా అధికార పార్టీ ఎంపీ అయితే నిధులు వస్తాయి. మోడీ గారిని తీసుకొచ్చేసి ఈ శేషమ్మగూడెం నల్గొండ మున్సిపాలిటీలో ఉన్నది. మరి అనేక నిధులు ఇవాళ నల్గొండ మున్సిపాలిటీ పనులు జరుగుతున్నాయంటే అది సెంట్రల్ గవర్నమెంట్ నిధుల నుండి అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఇంటింటికి స్వచ్ఛ భారత్ కింద మరి 12,000 రూపాయలు మరి బాత్రూమ్లు కట్టుకున్నామంటే అవి నరేంద్ర మోడీ గారు పంపించినటువంటి నిధులు. మరి ఇవాళ సెంట్రల్ లైటింగ్ కానీ నేషనల్ హైవేస్ కానీ మరి ఈ రోజు మనం ఇంటింటికి నీళ్లు తాగుతున్నామంటే కూడా అమృత్ స్కీమ్ కింద 230 కోట్ల రూపాయలు ఈ నల్గొండ మున్సిపాలిటీకి వచ్చినాయి. యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏది వచ్చినా కూడా మరి కేంద్ర ప్రభుత్వం నిధులు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఏనాడు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ఏ మున్సిపాలిటీకి కూడా నిధులు రావని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. అందుకనే మరి ఇవాళ దేశ ఎన్నికలు ఇవి రాష్ట్రాలకు సంబంధించినవి మన అయిపోయినాయి. ఆ రోజున్న పరిస్థితులు మరి నల్లగొండ కానీ ఈ రాష్ట్రంలో కూడా మరి కేసీఆర్ని ఓడగొట్టాలి, మరి ప్రత్యామ్నాయం ఎవరు అని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పేసి మరి 6 గ్యారెంటీలను నమ్మి మరి ఓట్లు వేసిరు జనం. మరి మీరు ఆలోచన చేయాలి. ఇలా 6 గ్యారెంటీలలో మరి 100 రోజులలో ప్రతి మహిళకి 25,000 రూపాయలు అకౌంట్ లో వేస్తా అని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి అన్నాడు. మరి ఒక్కసారి ఇలా ఎన్నికలు ఎప్పుడైపోయినాయి, ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది, మరి ఇప్పటి వరకు ఎవరికైనా అకౌంట్ లో వచ్చినాయా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా రైతులకి బోనస్ ఇస్తా అన్నాడు 500 రూపాయలు. 500 కాదు కదా, హామీలు ఇచ్చేసి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేని పరిస్థితి మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇవాళ వాళ్ళు ఏం చెప్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు మరి ఇలా బడ్జెట్ లెక్క బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చినా మరి ఇది వచ్చేసరికి ఖాళీ బిందెలు ఉన్నాయి, అన్ని కేసీఆర్ ఖాళీ చేసిపోయిందని చెప్పిండు. ఏది అసెంబ్లీలోనే చెప్పిండు. అవునా కాదా మీరే అందరూ ఒకసారి ఆలోచన చేయరు. ఇవాళ బడ్జెట్ లేనప్పుడు రేపు రుణమాఫీ ఎట్లా చేస్తాడు, మహిళలకు 25,000 అకౌంట్ ఎట్లా ఇస్తాడు. ఇవాళ కళ్యాణ లక్ష్మి ఆ రోజు మరి ఆ ప్రభుత్వం 1,00,000 రూపాయలు ఇస్తే ఈయన తులం బంగారం పెడతా అన్నాడు. 1,25,000 కాకుండా తులం బంగారం పెడతా అని చెప్పి ఇవాళ ఇంతవరకు ఏది లేదు. ఎవరికైనా వచ్చినాయా? ఎవరికైనా పెళ్లి చేసుకున్నా ఆడపిల్లకి ఎవరికైనా తులం బంగారం కానీ 1,25,000 కానీ వచ్చినాయా? ఇవన్నీ కూడా మోసపూరితమైనటువంటి వాగ్దానాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఇవాళ కాంగ్రెస్ ఈ దేశంలో అధికారం వచ్చే పరిస్థితి లేదు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, ఈ దేశం భద్రంగా ఉండాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారిని గెలిపించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ విషయానికి వచ్చినప్పుడైతే పార్లమెంట్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి గారు మరి ఒకసారి హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా మరి సేవలు అందించిండు. రాజకీయ అనుభవం ఉన్నది. ఒక చిన్న గ్రామంలో పుట్టి మరి విదేశాలలో 15 సంవత్సరాలు ఉండి ప్రజలకు సేవ చేయాలి, యువకులకు ఉద్యోగాలు కల్పించాలి, ఏదో ఒకటి సాధించాలనే ఆలోచనతోని ఈ రోజు అది భారతీయ జనతా పార్టీ అయితేనే మరి సాధ్యమవుతుంది అని చెప్పేసి మరి భారతీయ జనతా పార్టీలో చేరి ఇవాళ ఎంపీ అభ్యర్థిగా మనం ముందుకు వస్తా ఉన్నాం. ఇవాళ మిగిలిన 2 అభ్యర్థులు చూసినట్టయితే ఎలాంటి అనుభవం లేని పరిస్థితి. ఇవాళ అతను మరి ఒక తండ్రి పేరు చెప్పుకొని తమ్ముని పేరు చెప్పుకొని ఇవాళ జనంలోకి వచ్చే పరిస్థితి జానారెడ్డి కొడుకు లేదు. అదే విధంగా మరి కచ్చర్ల భూపాలరెడ్డి గురించి మరి ఇక్కడ ఓడిపోయిండు, మరి ఇలా వాళ్ళ అన్నం తీసుకొని వచ్చిండు. వాళ్ళ అన్నకు కూడా ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఎవరికి టికెట్ ముందుకు రాలేదు. ఈ నల్గొండలో పోటీ చేయడానికి ఎవరు కూడా ఒక వార్డు మెంబర్ గెలిచినోడు కాదు. ఇవాళ పార్లమెంట్ లో మాట్లాడాలన్నా నరేంద్ర మోడీ నుండి నిధులు తీసుకొచ్చి ఈ నల్గొండ అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా మనం 3వ ప్రధాని అవుతా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు. మరి అందులో నల్లగొండ ఉండాలి. నల్లగొండ శానంపూడి సైదిరెడ్డి గారిని గెలిపించాలని మీ అందరూ కూడా కోరుకుంటూ మరి ఒక్కసారి కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మహిళలు ఉన్నారు. శ్రీరామునికి గుడి ఇప్పుడు దాదాపు 500 ఏళ్ల నుంచి ఎవరైనా కట్టించినా ఇవాళ నరేంద్ర మోడీ కట్టించిండు. కట్టించినాకనే ప్రతి ఇంటికి అక్షింతలు వచ్చినాయి.
ఇవాళ ఏమున్నా ఓట్ల కోసము ఈ రాముని పేరు చెప్తే ఓట్లు పడతాయో పడవు అని చెప్పేసి గుడి కూడా కట్టియలేదు. మరి నరేంద్ర మోడీ గారు ఓట్ల కోసము సీట్ల కోసము ఆలోచన చేయడు. ఈ దేశం కోసం, ఈ దేశం బాగుండాలని చెప్పేసి తన కుటుంబం లేకుండా ఇవాళ దేశం కోసం పనిచేస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. దేశంలో కూడా ప్రజలందరూ కూడా మరి ఓట్లు వేయాల్సిన అవసరం ఉన్నది మీ అందరూ కూడా. ఎందుకంటే మొదటి ప్రచారం మీ దగ్గర నుంచే మొదలు పెట్టినా మీకు ఏ అవసరము ఏ సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా నేను అండగా ఉంటా. భారతీయ జనతా పార్టీ పక్షాన రేపు ప్రభుత్వం నుంచి ఏది మీకు అన్యాయం జరిగినా మేము పోరాటం చేస్తామని చెప్పేసి కూడా మరి ఈ వేదిక ద్వారా మీ అందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.